హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. కేవలం ఒక్క రోజులో జరిగిన సంఘటన తీసుకొని సినిమా తీశారు. ఇంతకీ సినిమా పేరు ఏంటంటే ది సైలెంట్ టవర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బేసికల్ గా ఒక డిటెక్టివ్ అనమాట. తానేంటంటే ఉదయాన్నే నిద్ర లేసి తన ఉద్యోగానికి రెడీ అవుతూ ఉంటాడు. అదే సమయంలో హీరోకి తన కూతురు ఫోన్ చేస్తుంది. బేసికల్ గా హీరోకి పెళ్ళైంది, కాకపోతే తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అయినా సరే హీరో వాళ్ళ కూతురికి హీరో అంటే చాలా చాలా ఇష్టం. అందుకని ఫోన్ చేస్తుంది. నాన్న, నా మ్యూజిక్ కాన్సర్ట్ కి వస్తున్నావు కదా అని చెప్పేసి అనడంతో తప్పకుండా వస్తున్నాను, అందులోను నీ కోసం ఒక గిటార్ కొన్నా అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ కూతురు ఎంతగానో ఆనందపడుతుంది. ఆ తర్వాత హీరో తన ఫ్రెండ్ ని కలిసి ఒక పోర్ట్ కి వెళ్తాడు. ఎందుకంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక డిటెక్టివే, కాకపోతే అక్కడ ఒక క్రిమినల్ గడు ఉన్నాడని చెప్పేసి వాడిని పట్టుకోవడానికి వెళ్తే వాడేమో వీళ్ళని చూసి పారిపోతూ ఉంటాడు. దాంతో హీరో కూడా వాడి వెనకాల పడుతూ ఉంటాడు. కానీ ఆ క్రిమినల్ ఏం చేస్తారంటే కంటైనర్ల మధ్యలోంచి పారిపోయి బయటికి వెళ్తున్నప్పుడు అనుకోకుండా అటుగా వస్తున్న ఒక కారు గుద్దేయటం వల్ల వాడు చనిపోతాడు. కానీ హీరో కూడా వేగంగా పరిగెత్తడం వల్ల వెళ్లి కారు గుద్దుకుంటాడు. దాంతో తన తలకి బాగా గాయం అవుతుంది. అందులోనూ చెవుల్లోంచి రక్తం కారిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే వినికిడి శక్తిని కోల్పోయాడు. అందులోనూ చెవిటి మిషన్ పెట్టుకుని తను పనిచేస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా హీరోకి ఇలా అయిందని చెప్పేసి వాళ్ళ కూతురు ఏం చేస్తుందంటే తనకి సైన్ లాంగ్వేజ్ నేర్పిస్తుంది. అందులోనూ తన మ్యూజిక్ కాన్సర్ట్ కి రమ్మని చెప్పి అంటుంది. దాంతో హీరో కూడా సర్లే అని చెప్పేసి తన కూతురు కోసం ఒప్పుకుంటాడు. కానీ చెవులో మాత్రం విపరీతంగా సౌండ్ రావడంతో మళ్ళీ హాస్పిటల్కి వెళ్తాడు. అక్కడున్న ఆవిడ ఏమంటుందంటే మీరు సైన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఎందుకైనా మంచిది, ఎందుకంటే ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా చెవులు వినపడకుండా పోయే ప్రమాదం ఉందని చెప్పి అనడంతో హీరో కూడా సరే అని చెప్పేసి బాధపడుకుంటూ ఇంటికి వస్తాడు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత హీరోకి తన ఫ్రెండ్ కి ఒక కేసు తగులుతుంది అనమాట. ఎవరో మత్తు పదార్థాలు అమ్మే ఒక గ్యాంగు, ఆ తర్వాత ఇంకో గ్యాంగు వాళ్ళ మధ్య కాల్పులు జరిగి ఇద్దరు చనిపోయారని చెప్పేసి అనడంతో వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడున్న ఒక సాక్షి ఉంటాడు అనమాట. అతనే చూసి వాళ్ళకి ఫోన్ చేశాడు. సో అతను అడుగుతున్నప్పుడు కూడా బయట విచిత్రమైన సౌండ్లన్నీ హీరోకి వినిపిస్తూ ఉంటాయి, కానీ ఇతను మాట్లాడేది మాత్రం వినపడదు. కొంచెం పెద్దగా మాట్లాడానండి అని చెప్పేసి అంటాడు, కానీ హీరోకి మాత్రం అతను మాట్లాడేది వినిపించడు. ఆయనేమో నేను పెద్దగానే మాట్లాడుతున్నాను సార్ అని చెప్పేసి అంటాడు. దాంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఒకవేళ నేను ఈ ఉద్యోగానికి పనికి రానేమో అని చెప్పేసి. కట్ చేస్తే 3 రోజుల తర్వాత మన కథలో హీరోని చూపిస్తారు. తానేంటంటే బార్లో కూర్చొని ఇప్పుడు ఉద్యోగం మానేద్దాం అని చెప్పేసి ఆలోచనలు ఉంటాడు అనమాట. అదే సమయంలో హీరో దగ్గరికి తన ఫ్రెండ్ రావడంతో తను చెప్పాడు అనమాట, నేను ఉద్యోగం మానేద్దాం అనుకుంటున్నాను, నాకు చెవులు సరిగా వినిపించట్లేదు, మిషన్ పెట్టుకుంటే మాత్రం ఏవేవో నాయిస్లు వినిపిస్తున్నాయి, కానీ ఎదురుగా ఉన్న మనిషి మాట్లాడే మాటలు వినిపించలేదని చెప్పేసి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఈ డిటెక్టివ్ డిపార్ట్మెంట్ లో ఫిజికల్ గా సరిగా లేని వాళ్ళే చేస్తున్నారా కేసులు, నువ్వేంట్రా బాబు ఏదో చిన్న సమస్యను అడ్డు పెట్టుకుని ఉద్యోగం మానేస్తా అని చెప్పి అంటావు, అందులో నువ్వు నా కొలిగ్ కాదు, నువ్వు నా ఫ్రెండ్వి, నిన్నెలా వదులుకుంటాను, ఇంకా ముఖ్యంగా మనం ఇంతకు ముందు ఒక కేసును డీల్ చేశాం కదా, అపార్ట్మెంట్ దగ్గర 2 గ్యాంగులు కలుచుకున్నారు, ఆ కేసులు ఒక అమ్మాయి వచ్చి నేను సాక్ష్యం చెప్తా అంది, కాకపోతే ఆ అమ్మాయికి మాటలు రావు, అందులో నీకు సైన్ లాంగ్వేజ్ వచ్చు కదా, నువ్వు నేను కలిసి ఈ కేసును డీల్ చేద్దాం, నువ్వు మాత్రం ఉద్యోగం మానేద్దని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. వెంటనే వాళ్ళు ఏదైతే అపార్ట్మెంట్ దగ్గర కాల్చుకున్నారో ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ చాలా మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. దాంతో ఆ అమ్మాయిని కలుద్దాం అని చెప్పేసి హీరో అలాగే హీరో వాళ్ళ ఫ్రెండ్ వెళ్తారు. అందులోనూ ఆ అమ్మాయి కూడా అపార్ట్మెంట్ ఖాళీ చేద్దాం అని చెప్పేసి బయలుదేరుతూ ఉంటుంది. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్తారు. వెళ్ళిన తర్వాత హీరో కూడా ఆ అమ్మాయితో సైన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాడు. దాంతో ఆ అమ్మాయి కూడా హీరోకి రిప్లై ఇస్తూ ఉంటుంది. బేసికల్ గా ఈ అమ్మాయి మన కథలో హీరోయిన్ అనమాట. ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు హీరో హీరోయిన్ తో ఏమంటాడంటే ఈ అపార్ట్మెంట్ లో ఎవరు లేరేంటి, ఏమైందని చెప్పి అడిగితే ఏముంది, అపార్ట్మెంట్ ఓనర్ దీన్ని ఒక పెద్ద హోటల్ గా మారుస్తున్నాడంట, అందుకని అందరినీ ఖాళీ చేయమన్నాడు, నేను కూడా ఖాళీ చేస్తానని చెప్పేసి అంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే 2 గ్యాంగులు ఒకరినొకరు కాల్చుకున్నారు కదా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా, నువ్వు ఏమైనా చూసావా, వీడియో రికార్డ్ చేసావని చెప్పేసి అంటంతో అవును వీడియో రికార్డ్ చేశానని చెప్పేసి హీరోకి ఆ వీడియో చూపిస్తుంది. దాంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే దీన్ని ఎవిడెన్స్ గా పెట్టుకుందాం అని చెప్పి అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమో భయపడుతుంది. ఎందుకంటే తాను వీడియో రికార్డ్ చేసి పోలీసులకు ఇస్తుంది ఒక పెద్ద ఎవిడెన్స్, ఇంకా ముఖ్యంగా ఆ వీడియోలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు హీరోయిన్ మీద దాడి చేస్తారని చెప్పేసి తాను భయపడుతుంది. కానీ హీరో ఏమంటాడంటే నీ పేరు అస్సలు బయటికి రాదు, నువ్వేం కంగారు పడుకు, నీకు నేనున్నానని చెప్పేసి హీరోయిన్ కి ధైర్యం చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ అడుగుతాడు అనమాట వాష్రూమ్ ఎక్కడుందా అని చెప్పేసి. దాంతో హీరోయిన్ కూడా చెప్తుంది సరే అని చెప్పేసి హీరో వాష్రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఒక ఇంజెక్షన్ ఉంటుంది. అది కూడా మత్తు పదార్థాలు తీసుకున్న తర్వాత మత్తు ఎక్కువైతే అది దిగటానికి చేసుకునే ఇంజెక్షన్ అనమాట. ఇది చూసిన తర్వాత హీరోకి డౌట్ వస్తుంది. ఎందుకంటే కాల్చుకొని చనిపోయింది ఎవరు, మత్తు పదార్థాలు అమ్మేవాళ్ళు. హీరోయిన్ కి ఆ వీడియో తెలిసిన అవసరం ఏముంది, ఒకవేళ తాను కొనడానికి వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళు గొడవ పడుతుంటే వీడియో తీసిందేమో అని చెప్పేసి హీరోకి డౌట్ వస్తుంది. సర్లే మనకెందుకు అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అని చెప్పేసి ఇద్దరు బయటకు వస్తారు. అందులోని హీరోయిన్ ఏం చేస్తుందంటే తన ఫోన్ ని హీరోకి ఇచ్చేస్తుంది అనమాట. హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ కి ఇస్తాడు. తన ఫ్రెండ్ ఏమంటాడంటే ఈ ఎవిడెన్స్ తీసుకుని నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని
అని చెప్పేసి సెపరేట్ అయిపోతాడు. తన కారులో తన ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ కి టేబుల్ మీద ఫోన్ కనిపిస్తుంది. ఎవరిది ఫోన్ అని చూస్తే ఇంకెవరిది, మన కథలో హీరోది. తన ఇంట్లో ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాడు అనమాట. అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత హీరోకి అప్పుడు గుర్తొస్తుంది, అయ్యో ఫోన్ ఇంట్లో మర్చిపోయాను అని చెప్పేసి. దాంతో హీరో కారు తిప్పుకుని మళ్ళీ హీరోయిన్ ఇంటికి బయలుదేరతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ ఉన్న అపార్ట్మెంట్ ని చూపిస్తారు. అపార్ట్మెంట్ లోకి ఒక గ్యాంగ్ వస్తుంది అనమాట. బేసికల్ గా హీరోయిన్ పోలీసులకి ఇలా కంప్లైంట్ ఇచ్చింది, వాళ్ళకి ఎవిడెన్స్ ఇచ్చిందన్న సంగతి వీళ్ళకి తెలుస్తుంది. అందులోను ఆ గ్యాంగ్ కి మెయిన్ లీడర్ పేరు లించ్ అనమాట. వాడు డైరెక్ట్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ బెదిరిస్తూ ఉంటాడు. ఈ ఎవిడెన్స్ ని వేరే చోట ఏమైనా కాపీ చేసి పెట్టుకున్నాం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా లేదు అని చెప్పేసి రాస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ కి చెవులు వినపడవు, కాకపోతే లిప్ రీడింగ్ తెలియడం వల్ల అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్ కి తన ఆన్సర్ రాస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తాను ఏంటంటే తన ఫోన్ కోసం హీరోయిన్ రూమ్ కి వస్తూ ఉంటాడు. కానీ బయట కొంతమంది జనం ఉంటారు. హీరోకి డౌట్ వచ్చేస్తుంది, అదేంటి ఇంతకు ముందు ఎవరు లేరు, ఇప్పుడు ఎక్కువ ఉన్నారని చెప్పేసి హీరోయిన్ రూమ్ లోకి వెళ్లకుండా ఆ రూమ్ మీద నుంచి వేరే రూమ్ కి వెళ్ళిపోతారు పక్క నుంచి. కానీ హీరోయిన్ ఏం చేస్తున్నా అని చెప్పేసి విండోలో చూస్తే వాళ్ళేమో బెదిరిస్తూ ఉంటారు. మరోవైపు ఆ లించ్ గడు మాత్రం హీరోయిన్ ని చంపేయమని చెప్పేసి, అది కూడా ఎక్కువ మత్తు తరదం ఇచ్చేసి డోస్ ఎక్కువ వల్ల చంపేస్తే బాగుంటుందని చెప్పేసి తనకి ఇంజెక్షన్ చేయమంటాడు. అందులోనే ఏంజల్ అని చెప్పేసి ఒకటి ఉంటాడు అనమాట. వాడికి ఇస్తాడు. వాడు కూడా హీరోయిన్ కి ఇంజెక్షన్ చేద్దాం అని చెప్పేసి వస్తూ ఉంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏమో విండో లేపుకొని లోపలికి వద్దాం చూస్తాడు, కానీ విండో ఏమో లేగదు. అందులోను కొంచెం దూరంలో గన్ ఉంటుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే విండో పగలు కొట్టేసుకొని లోపలికి వచ్చేసి ఆ గన్ను పట్టుకొని ఆ లించ్ గాని ఏంజల్ గాని బెదిరిస్తాడనమాట. మీరు నోరు మోసుకొని పక్కన నుంచి ఉండని చెప్పేసి హీరోయిన్ ని మెల్లగా వాళ్ళ దగ్గర నుంచి తన వైపు తెచ్చుకుంటాడు. ఈ గ్యాప్ లో ఏంజల్ గడు ఏం చేస్తాడంటే గన్ను తీసుకొని హీరోని కాలపోతాడు. కానీ హీరో ముందుగానే కొంచెం అలర్ట్ అయిపోయి వాడిని కాలుస్తాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకొని అక్కడ నుంచి పారిపోదని చెప్పేసి ఇంటి వెనకాల నుంచి పారిపోతూ ఉంటాడు. అందులోను హీరోని హీరోయిన్ లించ్ గాడు ఫాలో చేస్తూ ఉంటాడు. సర్లే కిందకి వెళ్ళిపోతే ఎలాగోలా పారిపోదాం అని చెప్పేసి హీరో అనుకుంటే కిందేమో లించ్ గాడి మనిషి వస్తాడు. ఇలా కాదని చెప్పేసి హీరో అక్కడి నుంచి ఏదైతే ఫ్లోర్ లో ఉన్నాడో లోపలికి వెళ్ళిపోయి ఒక రూమ్ లో దాక్కుంటాడు. మరోవైపు లించ్ ఏం చేస్తాడంటే వీడు ఎక్కడికి వెళ్ళడు, కింద మన మనుషులు ఉన్నారు, అందులోని బిల్డింగ్ వెనకాల ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నుంచి పారిపోయే ఛాన్స్ లేదు. కానీ ఇదే అపార్ట్మెంట్ లో ఏదో ఒక ఫ్లాట్ లో వీళ్ళు దాక్కొని ఉంటారు. ప్రతిదీ మనం రూమ్ టు రూమ్ ఎతకాలని చెప్పేసి వాళ్ళ మనుషులకి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఆ తర్వాత లించ్ ఏం చేస్తాడంటే ఏంజల్ కి బుల్లెట్లు తగిలాయి కదా, వీడు ఎలా ఉన్నాడో చూద్దాం చెప్పేసి వాడి దగ్గరికి వెళ్తాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. తానేంటంటే భయపడిపోతూ ఉంటుంది. కానీ హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, మనం నా ఫ్రెండ్ గాని ఎలాగోలా కాంటాక్ట్ అయితే మాత్రం వాడు ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేస్తాడు. కాకపోతే నా ఫోన్ ఏమో నీ రూమ్ లో ఉండిపోయింది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయినా సరే వీళ్ళందరూ నీకు తెలుసు కదా, నువ్వు వాళ్ళ దగ్గర మత్తు మందులు కొంటూ ఉంటావు కదా అని చెప్పేసి అంటంతో బాబు అలాంటిదేం లేదని చెప్పేసి హీరోయిన్ అంటుంది. మరి అలాంటప్పుడు బాత్రూమ్ లో ఓవర్ డోస్ అయితే చేసుకునే ఇంజెక్షన్ ఉంది కదా, మరి ఇదేంటని చెప్పేసి అంటంతో నేను ఇంతకు ముందు మత్తు పదార్థాలు తీసుకునేదాన్ని, కాకపోతే ఇప్పుడు మానేశాను, అప్పుడు వాడేదాన్ని ఇంజెక్షన్ అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. సరే ఇదంతా బాగానే ఉంది, అసలు నువ్వు ఈ వీడియో తీసిన తర్వాత 2 రోజులు గ్యాప్ ఎందుకు తీసుకున్నావు, నువ్వే పోలీస్ స్టేషన్ రావచ్చు కదా అని చెప్పేసి అంటంతో లేదు మొదట కొంచెం భయపడ్డాను, ఆ తర్వాత ధైర్యం తెచ్చుకున్నానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా డౌట్ వస్తుంది. నేను మీకు కంప్లైంట్ ఇచ్చిన విషయం ఆ రౌడీ గాళ్ళకి ఎలా తెలిసిందని చెప్పి అంటంతో ఏముంది మా ఫ్రెండ్ గారు తీసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఉంటాడు, అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు, వాళ్ళల్లో ఎవరో ఒకడు వీళ్ళ దగ్గర పనిచేసేవాడై ఉంటాడు, అలా తెలిసిందని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా భయపడిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పేసి మరోవైపు లించ్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే ఏంజల్ దగ్గరికి వెళ్ళి నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తే పోలీసులు మనం పట్టుకుంటారు, పెద్ద గొడవ అయిపోతుందని చెప్పేసి తనకు తెలిసిన ఒక లేడీ డాక్టర్ని పిలిపిస్తాడు. ఆవిడతో ఏంజల్ కి ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఈ అపార్ట్మెంట్ లో మనలాగే ఎవరో ఒకళ్ళు ఉంటారు కాబట్టి మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఫోన్ తీసుకొని మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పేసి నువ్వు ఎక్కడే ఉండు నేను వెళ్ళి ఫోన్ తీసుకుని వస్తానని చెప్పి హీరో అక్కడ నుంచి బయలుదేరి ఎవరైనా ఉన్నారని చెప్పేసి చూస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కి ఏంటంటే పక్క అపార్ట్మెంట్ లో ఉన్న లేడీ బయటకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడని పిలుస్తూ ఉంటుంది కానీ ఆవిడేమో పలకదు. అదే సమయంలో ఈ అపార్ట్మెంట్ దగ్గర ఒక పోలీస్ కార్ వస్తుంది. వాళ్ళని చూసిన తర్వాత హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. కాకపోతే అందులోంచి పోలీసులు వచ్చేసి ఈ రౌడీ గాడి మనుషులతో చేతులు కలుపుతూ ఉంటారు. దాంతో హీరోయిన్కి అర్థమైపోతుంది ఈ పోలీసులే వీళ్ళతో చేతులు కలిపిందని చెప్పేసి. మరోవైపు మన కథలో హీరో కూడా చెవుకి చెవుడు మిషన్ పెట్టి ఒక్కొక్క గదిని వెతుకుతూ ఉంటాడు ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పేసి. ఇంకోవైపు లించ్ కి ఏంటంటే హీరోయిన్ ఇంట్లో ఉన్న హీరో ఫోన్ కనిపిస్తుంది. అప్పుడు మనోడికి అర్థం అవుతుంది ఓకే వీళ్ళ దగ్గర ఫోన్ లేదు, ఫోన్ ఉంటే మాత్రం తప్పకుండా పోలీసులకు ఫోన్ చేసి పిలిచేవాళ్ళు, అందుకని పిలవలేదు. ఇందులోను ఇప్పుడు హీరోయిన్ ఫోన్ పోలీసుల దగ్గర ఉంది కదా, హీరో ఫోన్ వీళ్ళ దగ్గర ఉంది. ఒకవేళ వాళ్ళకి ఫోన్ దొరికితే మాత్రం తప్పకుండా పోలీసులకు ఫోన్ చేస్తారు, అప్పుడు వీళ్ళు దొరికిపోతారని చెప్పేసి ఎలాగైనా సరే వాళ్ళని ఫాస్ట్ గా పట్టుకోవాలని చెప్పేసి లించ్ అంటాడు. ఇంకోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే అంతా వెతికి ఎవరు లేరని చెప్పేసి హీరోయిన్ దగ్గరకు వస్తాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే ఇందాక పోలీసులు వచ్చారని చెప్పి అంటంతో అమ్మాయిసా వచ్చారని చెప్పి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే వచ్చిన వాళ్ళు రౌడీలతో మాట్లాడుతారు నవ్వుతూ అని చెప్పేసి అంటంతో హీరోకి భయం పట్టుకుంటుంది. ఎందుకంటే పోలీసులు కూడా వీళ్ళకి తోడయ్యారంటే గది వెతుక్కుంటూ వచ్చి వీళ్ళని చంపుతారని చెప్పేసి అంటంతో అప్పుడు
హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. మన దగ్గర ఫోన్ లేకపోతేనే లిఫ్ట్ లో ఫోన్ ఉంటుంది, లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన వాళ్ళకి హెల్ప్ లైన్ ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు వస్తారని చెప్పేసి అంటంతో హీరో అవునా బాగానే ఉంది కానీ మనం వెళ్తే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే లిఫ్ట్ లో సీసీ కెమెరాలు ఉంటాయి, ఆ కెమెరాలను ఖచ్చితంగా రౌడీగాలు చూస్తూ ఉంటారు అని చెప్పి అంటంతో నిజంగానే ఆ రౌడీగాలు చూస్తూ ఉంటారు. అయినా సరే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి వీళ్ళిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి లిఫ్ట్ ఎక్కుతారు. అందులోను ఆ లించ్ గాడి మనిషి అయితే లిఫ్ట్ లో వెళ్తున్నారు, లిఫ్ట్ పైకి కిందకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అందులోను వాళ్ళు ఇప్పుడు 6th ఫ్లోర్ లో ఆగారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళందరూ 6th ఫ్లోర్ కి పరిగెడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరో చెవుడి మిషన్ పాడైపోతుంది. దాంతో దాన్ని పక్కన పడేసి అక్కడున్న ఫోన్ కి కనెక్ట్ చేసి మేము ఇలాగ ఇబ్బందుల్లో ఉన్నాము, అపార్ట్మెంట్ లో ఉన్నాము, లిఫ్ట్ లో ఉన్నాము, దయచేసి మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తే ఫస్ట్ కంప్యూటర్ ఆ కాల్ రిసీవ్ చేసుకుంటుంది, ఆ తర్వాతే ఆఫీసర్లకి కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ కి చెవులు వినపడవు, హీరోకి చెవులు వినపడవు కదా, ఆ విషయం తెలియక వాళ్ళు అక్కడ నుంచి చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాతే ఒక పోలీస్ ఆఫీసర్ హలో ఎవరండి మీరు, మీ సమస్య ఏంటి చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఆల్రెడీ వెళ్ళిపోయారు కదా. ఇదిలో ఉంటే మరోవైపు ఆల్రెడీ వాళ్ళ మనిషి చెప్పాడు కదా వీళ్ళు 6th ఫ్లోర్ లో ఉన్నారు అని చెప్పేసి, దాంతో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి అటాక్ చేస్తూ ఉంటారు. అటువైపు మనుషులు ఉంటారు, ఇటువైపు మనుషులు ఉంటారు. మధ్యలో మన గదిలో హీరో హీరోయిన్ ఉండటం వల్ల వాళ్ళు చేసేదేం లేక మళ్ళీ ఆ లిఫ్ట్ లోకి వెళ్ళి 7th ఫ్లోర్ అని చెప్పేసి బటన్ ప్రెస్ చేస్తారు. దాంతో లిఫ్ట్ పైకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళేటప్పుడు హీరో ఏంటంటే అందులో కెమెరా ఉన్న సంగతి నోటీస్ చేస్తాడు. దాంతో కెమెరాని పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత లిఫ్ట్ లో ఉన్న ప్రతి ఒక్క బటన్ ప్రెస్ చేస్తాడు. అందులోని హీరోయిన్ తో ఏమంటాడంటే నా ఫోన్ నీ రూమ్ లో ఉంది కాబట్టి నేను నీ రూమ్ కే వెళ్ళాలి, ఈ అపార్ట్మెంట్ లో ఎవరు లేరు, అక్కడికి వెళితేనే మనం ఫోన్ తీసుకొని బయటపడొచ్చు అని చెప్పడంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. ఆ తర్వాత వాళ్ళు 9th ఫ్లోర్ లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత లిఫ్ట్ మాత్రం పైకి కిందకి తిరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే హీరో ప్రతి ఒక్క బటన్ ప్రెస్ చేశాడు కదా. ఆ తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే అంటే హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏంజల్ గాడు ఉంటాడు అనమాట. వాడికి హీరో గన్ను గురిపెట్టి హీరోయిన్ వెతకమంటాడు, నా ఫోన్ ఎక్కడుందో చూడని చెప్పేసి. కానీ అదే సమయంలో ఆ రూమ్ లో ఉన్న డాక్టర్ ఏం చేస్తుందంటే హీరోయిన్ కి గన్ను గురిపెట్టి హీరోని గన్ను కింద పడేయమని చెప్పి సైగ చేస్తుంది. దాంతో హీరో కూడా చేసేదేం లేక గన్ను కింద పడేస్తాడు. ఆ తర్వాత డాక్టర్ ఏమంటుందంటే చూడు నేను మనుషులను చంపడానికి రాలేదు, మనుషుల్ని కాపాడటానికి వచ్చాను, నేను డాక్టర్ని, నా వృత్తిది కాదు, నువ్వు నా పేషెంట్ ఏదో ఒకటి చేస్తావు అని చెప్పేసి భయం వేసి ఇలా చేశానని చెప్పేసి ఆవిడ హీరోయిన్ వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కాకపోతే ఈ గ్యాప్ లో ఏంజల్ గడ్ ఏం చేస్తారంటే పక్కనే ఒక వాకీ టాక్ ఉంటుంది, దాంట్లో బటన్ ప్రెస్ చేసి వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి వాడి నెత్తి మీద బలంగా కొట్టడం వల్ల ఆ ఏంజల్ గాడు కింద పడిపోతాడు. అందులోను వాడి దగ్గర ఫోన్ ఉంటుంది అనమాట, ఆ ఫోన్ తీసుకుంటారు. కాకపోతే ఈ లించ్ గాడికి ఏంటంటే ఏంజల్ చెప్పాడు కదా వాకీ టాకీలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి, దాంతో మొత్తానికి ఏదో జరుగుతుందని చెప్పేసి హడావుడిగా లించ్ కూడా హీరోయిన్ రూమ్ కి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరో ఆ తర్వాత హీరోయిన్ పారిపోదాం చూస్తే వాళ్ళేమో బయట ఉంటారు. ఇలా చేసేది ఏం లేదని చెప్పేసి ఆ ఇంట్లోనే ఒక రూమ్ లో దాక్కుందాం అని చెప్పేసి వెళ్తారు. కరెక్ట్ గా అదే సమయానికి లించ్ కూడా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఏంజిల్ ని లేపి ఏమైందిరా అని చెప్పంటే ఏముంది నన్ను కొట్టారు, నా దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని పోయారని చెప్పేసి అంటంతో పాపం లించ్ గాడికి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఒరే నీ ఫోన్ నుంచి వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే మామూలు సమస్య కాదని చెప్పేసి ఏంజిల్ గాడి ఫోన్ కి ఫోన్ చేద్దామని చెప్పేసి లించ్ ఫోన్ చేస్తాడు. తీసి చూసినప్పుడు సడన్ గా ఆ లించ్ గాని హీరోయిన్ చూస్తుంది. చూసి అర్థం చేసుకుంటుంది ఖచ్చితంగా వీడికే ఫోన్ చేస్తాడని హీరో దగ్గర ఉన్న ఆ ఫోన్ ని సైలెంట్ లో పెడుతుంది. ఆ తర్వాతే లించ్ గాడి ఫోన్ కనెక్ట్ అవుతుంది. ఎలాగోలా వీళ్ళు తప్పించుకుంటారు. కాకపోతే హీరోయిన్ ఏం చేస్తుందంటే ఫోన్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళు వింటారని చెప్పేసి పోలీసులకి మెసేజ్ చేద్దాం అని చెప్పేసి మెసేజ్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా హీరో కింద ఉన్న బబుల్స్ ని దొక్కుతాడు. దాంతో సౌండ్ వస్తుంది. వీళ్ళు పక్క గదిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరు ఈ గదిలోకి వస్తూ ఉంటారు. అదే సమయంలో మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ ని తీసుకొని కిటికీలోంచి బయటకు వచ్చేసి మళ్ళీ పక్కనే ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత ఇంకా డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కదా, అందుకని వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. దాంతో తన ఫ్రెండ్ కూడా నువ్వేం కంగారు పడుకు నేను వస్తున్నానని చెప్పేసి అనడంతో ఇంకా వీళ్ళిద్దరు ఎంతగానో ఆనందపడతారు. కానీ మరోవైపు లింక్ ఏం చేస్తాడంటే ఏంజిల్ ఫోన్ హీరో దగ్గర ఉంది కదా దాన్ని ట్రేస్ చేసి వీళ్ళు ఎక్కడున్నారు, ఏ ఫ్లోర్ లో ఉన్నారు, ఏ రూమ్ లో ఉన్నారని చెప్పేసి వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు. ఒక విధంగా ట్రేస్ చేస్తారు. అలా వచ్చే ప్రాసెస్ లో వీళ్ళు తలుపులు తన్నుకుంటూ వస్తారు. దాంతో రూమ్ అంతా షేక్ అయిపోతూ ఉంటుంది, విండోస్ మొత్తం. అది గమనించిన హీరోయిన్ ఏం చేస్తారంటే అక్కడ నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ అంటుంది మనం ఇక్కడ ఉన్నామని చెప్పి వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే మన దగ్గర ఉన్న ఫోన్ వల్లే, కాబట్టి దీన్ని పడేయని చెప్పేసి అంటంతో హీరో కూడా కింద పడేస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వేరే రూమ్ లోకి వెళ్ళి దాక్కుంటారు. కానీ వాళ్ళు మాత్రం ఆ ఫోన్ ట్రేస్ చేసుకుంటూ కిందకి వెళ్ళి చూస్తే ఫోన్ మాత్రమే ఉంటుంది. అందులోనూ లించ్ గడికి అయితే మెంటలెక్కిపోతుంది. వీళ్ళు మనల్ని మోసం చేశారు, ఖచ్చితంగా మనం వాళ్ళని పట్టుకోవాలి, లేకపోతే పోలీసులకు మనం దొరికిపోతాం అని చెప్పేసి వీళ్ళని వెతకడం మొదలు పెడతాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ ఏం చేస్తారంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తాను రానే వస్తాడు. కాకపోతే ఫోర్స్ తో రాడనమాట. అందులోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమనుకుంటాడంటే ఇప్పుడు ఫోర్స్ తో వస్తే ఖచ్చితంగా వీళ్ళు అలర్ట్ అవుతారు, ఎలాగోలా పారిపోతారని చెప్పేసి ఒక్కడే వస్తాడు. అందులోని తాను ఎవరికి తెలియకుండా లోపలికి వస్తూ ఉంటాడు. మరోవైపు మన కథలో హీరోయిన్లు కూడా ఎవరికి కనిపించకుండా కిందకు వస్తారు. కానీ వీళ్ళు కిందకు వచ్చి చూసే లోపే
హీరో వాళ్ళ ఫ్రెండ్ ని వాళ్ళు పట్టుకుంటారు. అందులోని హీరో ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్ కి గన్ను విసిరేసి వాళ్ళని కాల్ చేయని చెప్పి అంటాడు. కానీ వాడు మాత్రం ఆ గన్ను తీసుకొని ఒరే నేను కూడా వీళ్ళ మనిషినేరా అని చెప్పి అంటంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. అందులోనూ అసలు ఏమని కాపాడటానికి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటంతో అక్కడ ఉన్న లించిగడ్డ మనుషులు ఏం చేస్తారంటే హీరోయిన్ పట్టుకొని తనకి ఎక్కువ డోసు మత్తు మందిస్తారనమాట. దాంతో తాను ఏంటంటే మరి కాసేపట్లో చనిపోబోతుంది. ఆ తర్వాత హీరోని ఒక చోటకి తీసుకెళ్లి వీళ్ళందరూ మభ్య పెడుతూ ఉంటారు. అందులోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే చూడు మావా వీళ్ళని మనం పట్టిస్తే ఖచ్చితంగా వీళ్ళు నెల నెలకి మనకు మామూలు ఎవరు ఆ డబ్బులతోనే మనం బతుకుతున్నారా, గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో మనం ఎలా బతుకుంటాము, కాబట్టి నా మాటిని నువ్వు కూడా ఈ గ్యాంగ్ లో జాయిన్ అవ్వు అని చెప్పడంతో హీరో బాగా ఆలోచిస్తూ ఉంటాడు. అందులోని హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటాడంటే ఒరే నీకున్న జబ్బుకి నీకేం వినపడదు కదా, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళి ఏ పని చేసినా సరే నీకు ఇన్ని డబ్బులు రావు, కానీ చూసి చున్నట్టు వదిలేసావు అనుకో నీకు డబ్బులు వస్తాయని చెప్పేసి అంటంతో హీరో కూడా సరేలే తనకు ఒక కూతురు ఉందని చెప్పేసి ఓకే మామ అని చెప్పి అంటాడు. వాళ్ళు కూడా ఎంతగానో ఆనందపడతారు. సరేనండి మీకు కూడా మామూలు ఇస్తాము, మా వాళ్ళు ఎక్కడ కనిపించినా ఏ తప్పు చేసినా పట్టుకోవద్దని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అంటాడు. అందులోని మరోవైపు మన కథలో హీరోని తీసుకెళ్లి తన బెడ్ మీద పడుకోబెడతారు. ఎందుకంటే తను మరి కాసేపట్లో చచ్చిపోబోతుంది అనమాట. ఎందుకంటే మత్తు మందు ఓవర్ డోస్ ఇచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే సరే వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే హీరోయిన్ చచ్చిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరు. దాంతో అందరూ లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు హీరో మాత్రం డోర్ జస్ట్ క్లోజ్ అయ్యేటప్పుడు సడన్ గా పక్కనే ఉన్నాడు గన్ను తీసుకుని అక్కడ నుంచి పారిపోయి బయటకు వస్తాడు. పాపం వీళ్ళేమో కిందకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు లించిగాడు అంటాడు చూసావా మేవాడు ఏం చేశాడో, నేను అప్పుడే చంపేస్తానన్నాను, నువ్వు మాత్రం వద్దన్నావు, ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా సరే వాడిని నేను చంపేస్తానని చెప్పి అంటంతో హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా సరే అంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే పరిగెత్తుకుంటూ హీరోయిన్ దగ్గరికి వస్తాడు. చూస్తే తాను మెల్లమెల్లగా చనిపోతూ ఉంటుంది. ఆ తర్వాత తన బాత్రూమ్ లోకి వెళ్ళి ఎక్కువ డోస్ ఎక్కువైనప్పుడు దాంట్లోంచి బయటికి రావడానికి ఒక ఇంజెక్షన్ చూశాడు కదా, అది తీసుకొచ్చి హీరోయిన్ కి చేస్తాడు. దాంతో హీరోయిన్ బతుకుతుంది. ఆ తర్వాత హీరోను హక్ చేసుకుంటుంది. అప్పుడు హీరో ఏమంటాడంటే మనం ఈ ఇల్లు తగలు పెడితేనే అప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూస్తారు, ఆ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తారు, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం తప్పించుకోవచ్చు అని చెప్పి అంటంతో వీళ్ళిద్దరు సరే అని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. అందులో హీరో ఏం చేస్తాడంటే నువ్వు ఇక్కడే విండో దగ్గర ఉండి ఎవడైనా వస్తే కాల్చేవతలు పడే అని చెప్పేసి పెట్రోల్ తీసుకొని ఇల్లు మొత్తం పోసి తగలబెడతాడు. కరెక్ట్ గా అదే సమయంలో విండోలో వచ్చి ఒకటి ఎంట్రీ ఇస్తాడు. దాంతో హీరోయిన్ కాల్ చేస్తుంది. వాడేమో తప్పించుకొని అదేంటి డోస్ ఎక్కువ ఇచ్చాం కదా అమ్మాయి చనిపోరు కదా అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. మరోవైపు ఇల్లు తగలబెట్టాడు కదా హీరో, అది చుట్టుపక్కల వాళ్ళు చూసి ఫైర్ డిపార్ట్మెంట్ కి ఫోన్ చేస్తారు. వాళ్ళేమో ఇక్కడికి వస్తారు. ఆ తర్వాత హీరోయిన్ ఎలాగైనా చంపాలని చెప్పేసి లించిగాడు ఏం చేస్తాడంటే వేరే రూట్ లోంచి లోపలికి వస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ ఏం చేస్తారంటే వాడి మీద యాసిడ్ పోస్తారు. ఆ యాసిడ్ పోసిన తర్వాత నొప్పి తట్టుకోలేక వాడు కేకలు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్లు అక్కడ నుంచి పారిపోతూ ఉంటారనమాట. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే కింద ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ పోలీసులు అందరిని చూసి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు హీరో కిందకి వెళ్ళి పోలీసులతో తన గురించి చెప్పాడు అనుకో తన ఉద్యోగం పోతుంది, తన జైలు కూడా పోతాడు. దాంతో వాడిని నేనే చంపాలని చెప్పేసి మిగతా వాళ్ళు పారిపోతున్నా కూడా హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం హీరోని చంపడానికి పైకి వస్తూ ఉంటాడు. అందులోనూ ఆ లించుగాడు కూడా ఎలాగైనా సరే హీరోని చంపేయాలని చెప్పేసి కాల్చుకుంటూ పైకి వస్తూ ఉంటాడు. ఒక సందర్భంలో హీరోయిన్ ఇద్దరు కనిపిస్తారు. దాంతో వాళ్ళిద్దరిని కాలుస్తూ ఉంటారు. కానీ ఎలాగోలా వాళ్ళు తప్పించుకొని ఒక రూమ్ లోకి పారిపోతారు. ఆ రూమ్ లో ఏంటి స్పీకర్లు అని చెప్పేసి కంప్యూటర్లు అని చెప్పేసి చాలా ఉంటాయి. వీళ్ళు ఎక్కడే ఉంటారని చెప్పేసి వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఆ రూమ్ లోకి పరిగెత్తుకుంటూ వస్తారు. కాకపోతే హీరో ఏం చేస్తారంటే మ్యూజిక్ సిస్టాన్ని ఆన్ చేస్తాడు. ఎంత పెద్ద సౌండ్ పెడతాడంటే వినేవాడికి తల పగిలిపోతుంది అనమాట. కాకపోతే హీరోకి ఏం కాదు, ఎందుకంటే హీరోకి చెవుడు కాబట్టి, అందులోని హీరోయిన్ కూడా చెవుడు కాబట్టి. కాకపోతే హీరో వాళ్ళ ఫ్రెండ్ మాత్రం ఆ సౌండ్ తట్టుకోలేక అక్కడే స్లో తప్పి కింద పడిపోతాడు. మరోవైపు మన కథలో హీరోయిన్ కూడా పడిపోతుంది. ఎందుకంటే తను యాంటీడోస్ ఇంజెక్షన్ తీసుకుంది కదా, ఆ సౌండ్ నుంచి వచ్చే వైబ్రేషన్ వల్ల తన బాడీ మొత్తం ఒకలాగైపోయి తాను అక్కడే స్లో తప్పి కింద పడిపోతుంది. ఇంకోవైపు లించిగాడు ఏం చేస్తాడంటే ఆ స్పీకర్ లోంచి సౌండ్ వస్తుందని చెప్పేసి గన్ను తీసుకుని స్పీకర్లన్నింటినీ కాల్ చేస్తాడు. దాంతో సౌండ్ ఆగిపోతుంది. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్లి చూస్తే హీరోయిన్ కింద పడిపోయి ఉంటుంది. చచ్చిపోయింది ఏంటని చెప్పేసి మెల్లగా ముందుకెళ్తున్నప్పుడు హీరో వచ్చి ఒక రాడ్ తీసుకొని ఆ లించిగాడిని బలంగా కొడతాడు. దాంతో వాడు అక్కడే చనిపోయి పడిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని బయటికి పారిపోతాడు. ఆ తర్వాత కింద అంబులెన్స్ దగ్గరికి హీరోయిన్ తీసుకెళ్లి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు ఏమంటారంటే హీరోయిన్ చనిపోయిందని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం అర్థం కాదనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత హీరో తన కూతురు మ్యూజిక్ కాన్సర్ట్ కి అటెండ్ అవుతాడు. అందులోనే తన కూతురు ఏంటంటే తను ఇచ్చిన గిటార్ వాయిస్తూ ఉంటుంది. కాకపోతే హీరోకి ఏంటంటే చెవులు వినపడవు కదా, అయినా సరే ఇక్కడికి ఎందుకు వచ్చాడంటే తన కూతురు వాయిస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారో చూడటానికి వస్తాడు. దాంతో అందరూ ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తాను కూడా సర్లే అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో పక్కకి ఒక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. ఆ అమ్మాయిని చూసి హీరో స్టన్ అయిపోతాడు. వచ్చింది ఎవరో కాదు, మన కథలో హీరోయిన్ అనమాట. తనని ఏంటంటే ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి తనని బతికించారు. అందుకని ఇక్కడికి వచ్చింది. అందులోని హీరో ఏంటంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇక మీద జీవితంలో హ్యాపీగా ఉందని చెప్పేసి ఫిక్స్ అయిపోయాడు. కాకపోతే ఇప్పుడు మాత్రం తన కూతురు వాయిస్తుంటే హీరోయిన్ ఇద్దరు కలిసి చూస్తూ ఉంటారు. అంటే హీరో వాళ్ళ కూతురు. ఇంతటితో సినిమా అయిపోతుంది.
అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.